వచ్చిన మరదలు చాలా డేంజర్. రెండిట్లోనూ ఆలోచించకుండా అడిగేస్తే కొట్టుకుపోవడమే కానీ గట్టుకు రావడం అంటూ ఉండదు అంటున్న ఆదికున్న మరదలు ఎవరో మనము చూసేద్దాం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీవ్. ఆదిగా వెనకాల కూర్చొని ఊడేంద్రా నన్ను గట్టిగా వాటేసుకోరా, ఫీల్ కంఫర్టబుల్. ఎక్కడ మరి నువ్వు జేడి చక్రవర్తి, నేను మహేశ్వరి. వాటేసుకుని మేఘాలలో తేలిపొమ్మన్నదని పాటేసుకోవాలా? నువ్వంటే బాగా బంధాలకి బాంధవ్యాలకి అలవాటు పడ్డావు కాబట్టి అనుకున్న అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లే. ఇట్లాంటి ఎంట్రీలు ఎవడనిస్తాడరా? ఒక పని చేద్దాం, నువ్వు వెనకాల నిల్చో, నేను 150 మీద కొడతా. పడితే 150 మంది కొడితే ఎన్ని గాయాలు అవుతాయి? ఎన్ని గాయాలు అవుతాయి? ఏమీ జరగకుండానే హైపరాదికి యాక్సిడెంట్ అయింది అని రాసే వాళ్ళు ఉన్నారు. నువ్వు గనక ఇలా తీసుకెళ్ళావు అనుకో, హైపరాది అంబులెన్స్ లో ఉన్నాడు, అనసూయ శోక సందర్భంలో ఉంది, జానీ గారు జాగారం, మీనా గారు మౌనవ్రతం చాలా రాస్తారు. ఫస్ట్ టైం జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చా, అది కూడా నీ స్కిట్ లో. కొంచెం బిల్డప్ రా. బిల్డప్ కావాలా? నా కోసం యాంకర్ రవి వచ్చాడు, మిమ్మల్ని అందరినీ స్కిట్ చేసి నవ్విస్తాడు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కూడా నవ్వాలి. లాస్యానికి హాస్యానికి మధ్య నలిగిపోయి ఉన్నావు కదా, కాస్త రిలాక్స్ అవుతావని. మేడం నమస్తే. మేడం నమస్తే. మాస్టర్ నా పేరు రవి అండి. అవును, ఏంటి ఒకటివే వచ్చావు? శ్రీముఖి రాలేదా? ఈవిడికి మా జోడి గురించి ఎలా తెలుసురా? ఈ జోడీ గురించి ఆవిడకి ఏంటండి, కన్నాంతరాలు దాటి కొన్ని దివులు కూడా వ్యాపించింది. అంత వ్యాపించేలాగా మేమేం చేసావరా? మీరు ఏం చేసినా వ్యాపించాలనే చేస్తారు కదా, మళ్ళీ ఏం చేశారంట మళ్ళీ. సరే ఏం లేదండి, ఇతని పేరు యాంకర్ రవి. సంవత్సరం మారితే క్యాలెండర్ మారిద్దో తెలియదు కానీ ఇతని పక్కన లేడీ యాంకర్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. మగాడు పులిహార కోసమే పుట్టాడు అనేది ఇతను పుట్టుక తర్వాత తెలిసిందనమాట, మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే మామూలుగా మనం ఏదైనా అమ్మాయిని వాళ్ళ ముందు షో చేసి పడేస్తాం, ఇతను షోలో చేసి అమ్మాయిని పడేస్తాం. ఏ విద్యుత్ తీస్తున్నారా మేడం? మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ నమ్మకండి. చెంటి సినిమాలో వెంకటేష్ గారు ఎంత అమాయకుడో మనం ఇక్కడ అంత అమాయకులం అండి. మాస్టర్ నీకు నా గురించి తెలుసు కదా, జర చెప్పొచ్చుగా. మామూలుగా స్కిట్ చేసిన తర్వాత 10 మార్కులు ఇస్తాడు, నువ్వు వేసిన జోక్ ఆయన అప్పుడే ఎత్తాడు. మేడం మీరు నమ్మకండి ఆయన గురించి. మీ దృశ్యం సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో మనోడి మీద అన్ని రూమర్స్ ఉన్నాయి. గెస్ట్ లాగా పిలిచి వాయించుడేంద్రా? జానీ మాస్టర్ పిలిచి మీరు చేసింది ఏంటి, వరలక్ష్మి వ్రతమా? అది కూడా వాయింపుడే. మీనా గారిని దూరం నుంచి చూస్తే సాటిస్ఫాక్షన్ లేదు, దగ్గర నుంచి చూసుకుంటా. అరే అది మా ఇద్దరు ఇట్లా చూస్తుంటే అల్లరల్లుడు సినిమాలో నాగార్జున గారు మీనా గారు లాగా లేవు. ఆవిడ అల్లరల్లుడు సినిమాలో మీనా గారి లాగే ఉన్నారు. మరి నేను నువ్వు కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు లాగా ఉన్నాయి. దిగు. అయినా కానీ 2-3 ఫోటోలు పెట్టుకుంటాం. సర్లే కానీ మేడం ఇట్లా పెట్టండి స్టైల్. ఒక పని చేయండి, ఎలాగో పక్కన మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన కంపోజ్ చేస్తాడు, మీరిద్దరు డాన్స్ చేయండి. మరి నువ్వేం చేస్తారా? నేను కింద బాంబులు పేల్చున్నాడు, కూలింగ్ ఫైర్ నిర్మించాలి. మామ నీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ కదా, ఇప్పుడు ఈ అమ్మాయిల నంబర్లు సంపాదించాలంటే ఎలా చేయాలంటావు? సింపుల్ లాజిక్ రా. ఓ పానీపూరి బండి పెట్టు, ఫ్రీ హోమ్ డెలివరీ పెట్టు, ఫుల్ నంబర్లే నంబర్లు వస్తాయి, వాడుకో. ఓహో అన్ని అయిపోయాక ఇలాంటిది ప్లాన్ చేసుకున్నాం అనమాట. మాస్టర్ ఇన్ని పంచలు వేస్తారు, గెస్ట్ లాగా పిలిచిర్రు, కొంచెం దయా దక్షిణాలు ఉండాలి కదా. ఏంటి నా అమాయకత్వం ఇట్లా మాట్లాడుతున్నా? ఎనీవేస్ అను హాయ్, హౌ ఆర్ యు? హాయ్ రవి, హౌ ఆర్ యు? ఐ నో చాలా రోజులు. అయ్యో బాబోయ్, నాకు ఎసరు పెట్టేలా ఉన్నాడు ఈయన. రే చెయ్యి కలిపాను కదరా. నువ్వు చెయ్యి కలిపినట్టు లేదు, పులిహారలో చింతపండు కలిపినట్టుంది, మాకు అర్థమైంది రే. ఇది అనసూయ, నువ్వు తిరుగు. వద్దు ఆయన ఇంకా డేంజర్, తిరుగు. చూసావా మనం చెప్పినట్టు మనం అంత క్లోజ్. చెప్పడమే వినడం. సరేగా నేను ఇటు తిరగరా? ఏం మెడ నొప్పిగా ఉందా? కాదు, నా క్లోజ్ అట్టుంది. నీకు నాకుతో క్లోజ్ గా ఉండటం అంటే కెమెరాతో క్లోజ్ గా ఉంటే ఇష్టమా? ఓకే వదిలే. ఏదో చిన్న అలక నేను తీరుస్తా. మా ఇద్దరికి ఒక ప్రార్థనా గీతం ఉంది, అది వేస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ప్రార్థనా గీతం ఎందుకు ఏమిటో ఎంత మందిలో ఉన్నా నాయగా నీ జతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువైనావు, ఎన్నడూ నీడగా వింటూ ఉండవా. ఒక సాంగ్ చాలు మా
వాళ్ళిద్దరు కనెక్ట్ అవ్వడానికి. ప్రార్థన గీతం అంట. ఈ స్టేజ్ ఏంది, సెట్ ఏంది, మొత్తం కలకలాడుతుంది. ఒకవైపు ఈ అందం, ఒకవైపు ఆ అందం. ఏమన్నా కలకలాడుతుందా? స్టేజ్ మొత్తం కలకలాడుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తే విలగలాడతావు. అవునా? చూడు. ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు వేసే పూల బాణం పూసే గాలి గంధం. అవి ప్రకృతి అందాలకు సంబంధించిన పాటే. మీరేమో ఒకటి ప్రకృతి విలయ తాండవానికి, ఇంకోటి ప్రకృతి వైపరీత్యానికి పుట్టిన పిల్లల్లా ఉంటారు. నేను చిన్న పాప, ఇది పెద్ద పాప. ఆ చిన్న పాప కొవ్వు మొత్తం కరిగి దీనిలో వచ్చింది. అది తెలుస్తుంది. ఏంటి అంత సిగ్గుపడుతున్నావంటే? ఉదయం నేను వస్తుంటే ఇద్దరు కుర్రోళ్ళు అమలాపాలు అమలాపాలు ఉన్నారు తెలుసా? ఇది అమలాపాలు, అది గేదె పాలు, ఇవన్నీ చూడటం. ఇంతకీ మా ఇద్దరిలో ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు? నన్ను చేసుకుపోయేవాడు కొండ మీద కోతినైనా సరే తీసుకొచ్చేవాడు అయి ఉండాలి. దానికి అంత కర్మ ఎందుకు? దాని ఒళ్ళో కూర్చొని అర్థం చూసుకో, కొండ కోతి రెండు కనపడతాయి. నాకు ఈ బావే నచ్చాడు. మా జంటను చూడండి ఎంత చక్కగా ఉందో. అవునవును, యాంకర్ ట్యాంకర్ లాగా బాగానే ఉండాలి కానీ పక్క జరుగు. మీరు కొంచెం ఆపుతారా? నాకు ఇంకొక ఇద్దరు బావులు ఉన్నారు. వాళ్ళు వచ్చాక ఎవరిని చేసుకొని డిసైడ్ చేస్తా. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల నీ బయట కొంగు జారిందే కడుచు పిల్ల. వెనక టైర్ పంచర్ అయ్యే బండ్లాగా ఏంద్రా డాన్స్? బావా వచ్చావా? ఏంటో చూసావా ఎలా కాపాడాను? ఒరే దోమల్ని బ్యాటుతో చంపి ఏదో టెన్నిస్ ప్లేయర్ లా ఫీల్ అవుతావేంట్రా? ఇంత నాజుగ్గా ఉన్నావు. ఏ సబ్బు వాడుతున్నా? పక్కనోళ్ళ సబ్బు. నువ్వు వాడేది కాదు. ఒరేయ్, నా గురించి ఎందుకు? ఏంటి బావ ఇంత లేట్ అయింది? జిమ్ బాడీ కదా, కొంచెం మసాజ్ చేసేటప్పటికి లేట్ అయింది. మార్చిడికి వెళ్ళే బాడీకి జిమ్ అవసరం. నువ్వు మ్యూజిక్ అనే ఛానల్ కి యాంకరింగ్ చేసా చూసావా? ఆ. అది చూస్తూ పెరిగినోండ్రా. ఏం మాట్లాడుతున్నాడు ముసలోడు? నేను కూడా అది చూస్తూనే పెరిగా. మాస్టర్ వీళ్ళట్లా వేస్తుంటే మీరు నవ్వుతున్నారా? ఇదో ఈయనొకడు నాకు మొగుడులా తయారయ్యాడు. ఫస్ట్ టైం మామ. ఏంది అల్లుడు? మొగుడు తగులుకోవటం. ఇదిగో ఏమే ఇప్పటికైనా అర్థమైందా? మా పక్కన ఉన్నారనుకో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం సినిమా చూసినట్టు ఉంటది. వాళ్ళ పక్కన ఉన్నారనుకో సీతారామయ్య గారి మనవరాలు చూసినట్టు ఉంటది. నాకు ఇంకో బావు ఉన్నాడండి. ఆడేవాడు ఇంకా అబ్బా మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చా. ఒరే నర్సరీకి అడ్మిషన్ తీసుకోవాల్సిన వయసులో నీకు పెళ్లికి పర్మిషన్ అవసరమారా? నా గురించి నీకు తెలియదు. నీ గురించి నాకు తెలుసురా రే. చంద్రమండలంలోకి మొట్టమొదటి అడుగు పెట్టింది ఎవరు అడిగితే ఆ మండలం ఏ జిల్లాలో ఉందని అడుగుతాడు. అలాంటి వాడు. తక్కువ అంచనా వేస్తున్నావు. అరే అవునరా, ఒకవేళ నీకు పెళ్లి అయింది, మీ ఆవిడని ముద్దెలా పెట్టుకుంటావు నువ్వు? అయ్యో సింపుల్ అండి. అలా ఎత్తుకుంటావా? అలా ఎత్తుకుంటే ముద్దు పెట్టడం అంటారు. ముద్ద పెట్టడానికి ఎత్తుకున్నారు అనుకుంటారు. గంగ మామ రావే, జాబిల్లి రావే. అయినా చూసి ఇప్పటికైనా నేర్చుకో. మాది పాల గ్లాసు మల్లెపూల కాంబినేషన్, వాళ్ళది పాల గ్లాసు 10 టాబ్లెట్ల కాంబినేషన్. మీది ఇంకా గ్లాస్ దాకా రాలేదురా. పాల పేకే. మీరు ఎన్నెన్నా చెప్పండి, మా నాన్న రావాలి, మీరు ఎవరు పెళ్లి కొడుకుని డిసైడ్ చేయాలి. మీ నాన్న కూడా ఉండడా దీనికి? సెలక్షన్ చేస్తాడా? మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. వీళ్ళ మొగానికి ఎవడైనా ఒక రూపాయి ఇస్తాడా మేము పెళ్లి చేసుకుంటాను అన్నాం. ఇంకేం కావాలి నీకు? మీ బలబలాలు ఏంటో మీరే తెలుసుకోండి. నా గురించి నీకు తెలుసా? అరే మీరు తాళి కట్టాలంటే నిల్చోవాలి, వంగాలి, తాళి కట్టాలి. అదే నాకు అవసరం లేదు. నేను నిల్చుంటే తాళి కట్టేస్తాను. ఇంకేం చేస్తారు నువ్వు? ఇంకేమని చేయగలరు? నేను నీ కింద నుండి దూరాను, నువ్వు నా కింద నుండి దూరగలుగుతావా? ఇవన్నీ కాదు గాని, భర్త అంటే భార్య బరువు బాధ్యతలు మోసేవాళ్ళు అంటారు. మీ ఆరుగులో ఏ ఇద్దరు అయితే నా కూతురు పైకి లేపుతారో వాళ్ళిద్దరికి ఇచ్చి ఆ ఇద్దరిని పెళ్లి చేస్తా. డబ్బులేదు ఎవరికి, నేను ఉన్నారుగా. ప్రియా నేను నిన్న ఎత్తనా? ప్రియానా? అది పైన పడిందంటే ప్రియా పచ్చడవుతారా? మీరు చూసుకున్నట్టయితే ఒక ఆగి ఉన్న లారీని నలుగురు స్థానికులు ఇప్పుడే ఇక్కడ నడుపుతున్నారు, కానీ అది జరగట్లేదు. అరే లేవండి, పక్కనే ఉండి.
మామా ఆ? ఇప్పుడు ఎత్తాల్సింది మనమే. ఒక ఆడదాన్ని చూడడం అంటే నేను 10 సార్లు ఆలోచిస్తాను. ముట్టుకోవడం మనం మళ్ళీ ఎత్తుకోవడం అసలు మాస్టర్ ఈ ట్విస్ట్ ఏంద్రా? ఈ కొంచెం గ్యాప్ లో ఆవిడకి కూడా తెలిసిపోయింది నీ పర్ఫార్మెన్స్. ఎత్తుదా టైం లేదు, మనమే గెలవాలి మామా. సారీ అండి, జాగ్రత్తగా రెడీ. మనమే గెలిచాలా? అమ్మయ్యా. వీళ్ళంతా ఎవరు? వాళ్ళు కూడా మీకు ముందు గేమ్ లో ఆడడానికి వచ్చిన వాళ్ళ మీద గెలిచారనుకో అప్పుడే మేము వాళ్ళలో ఒకటి అవుతాం. మొత్తం నీకు ఎంతమంది బావలే? ఇది పెళ్లి చేసుకోవడానికే లేకపోతే బావల సయ్య అనే పాటకు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చావా? ఎంతమంది బావలు తెలుస్తావే? ఏ రవి, అందరినీ రోస్ట్ చేసి మేము చేయలేం అనుకున్నా, మొత్తానికి నువ్వు కూడా ఇది రోస్ట్ కాదు, ఇది ఇంకో రకం. ఇది తందూరి రోస్ట్. ఇది సో గుడ్ టు హావ్ యు ఆన్ జబర్దస్త్. సేమ్ హియర్. మీనా గారు, నా పాట వేసుకుని నాలాగా ప్రతిసారి ప్రతి ఒక స్కిట్ లో నా గురించి చేస్తున్నారు. నాకు నిజంగా బట్ ఇట్స్ రియల్లీ నైస్. ఇట్స్ వెరీ హిలేరియస్ ఇన్ అ వెరీ నైస్ వే, ఫనీ వే. బాగా చేశారు. అండ్ రవి చాలా బాగా చేశారు. ఇన్ఫాక్ట్ మీ ఎంట్రీ చాలా బాగుంటుంది. అందరూ చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ అ వెరీ హిలేరియస్ స్కిట్. ఓవరాల్ ఇట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. జానీ మాస్టర్ ఎలా అనిపించింది? మీ డ్రెస్సులు చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ ఎంట్రీ అదిరిపోయింది. సూపర్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది.